హలో గైస్, ఇవాళ మనము ఇంటర్స్టెల్లర్ ఆబ్జెక్ట్ 3i అట్లస్ కోసం మాట్లాడదాము. విల్ డిస్కస్ అ లిటిల్ బిట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ అండ్ అబ్జర్వేషన్స్ అండ్ థియరీస్ అరౌండ్ 3i అట్లస్. ఐ ట్రై టు పుట్ ద వీడియో వెరీ ఇంట్రెస్టింగ్. నేను ఒక స్టోరీ ప్లాట్ కూడా అనుకున్నా విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ 3i అట్లస్. మనం లాస్ట్లో ఆ స్టోరీ కోసం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు లెట్స్ డిస్కస్ వాట్ ఈజ్ ఇంటర్స్టెల్లర్ ఆబ్జెక్ట్. సో మనకి 9 ప్లానెట్స్ ఉన్నాయి కదా, మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో. After Pluto, beyond Pluto, whatever you see, it is an interstellar space, and whatever the object you find, it is an interstellar object. ఇంతవరకు మనకి త్రీ ఇంటర్స్టెల్లర్ ఆబ్జెక్ట్స్ డిస్కవర్ చేసినాము. ఫస్ట్ వన్ ఈజ్ ఓమోమోవా, సెకండ్ వన్ ఈజ్ 2i బొరిసో, అండ్ థర్డ్ వన్ ఈజ్ అవర్ 3i అట్లస్. ఓన్లీ 3i అట్లస్ గురించే ఎందుకు మాట్లాడాలి? వై ఇట్ వాస్ సో స్పెషల్? బికాస్ ద ఫస్ట్ వన్ ఈజ్ స్పీడ్. మన సోలార్ సిస్టంలో మెర్క్యూరీ ఈజ్ ద ఫాస్టెస్ట్ ప్లానెట్ రివాల్వింగ్ అరౌండ్ ద సన్, which is 47 kilometers per second. But 3i Atlas is traveling 58 kilometers per second, which is the fastest object in our solar system so far. So the next one is size. So when it compared with the other interstellar objects, this was huge, like 5 kilometers length and 1 kilometer in diameter. This was the biggest interstellar object so far. Another interesting thing about 3i Atlas is trajectory. So it is not a parabolic path that regular planets follow. It is a hyperbolic, meaning 3i Atlas అనేది సన్ గ్రావిటేషనల్ పుల్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవ్వట్లేదు. ఇట్ ఈస్ ఫాలోయింగ్ ఇట్స్ ఓన్ ట్రాజెక్టరీ. క్రేజీ కదా. ద ఫైనల్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఈస్ కామెట్ కానీ ఆస్ట్రాయిడ్ కానీ వెన్ ఇట్ ట్రావెలింగ్ ద డస్ట్ పార్టికల్స్ ఇన్ ద కామెట్ ఆర్ ఆస్ట్రాయిడ్, ఇట్ విల్ బీ ఫార్మ్ లైక్ ఎ టెయిల్. టెయిల్ మీనింగ్ బ్యాక్ సైడ్ ఒక ఫ్లాష్ లైట్ లాగా లేదంటే స్మోక్ లాగా కనిపిస్తుంది. దాన్ని మనం తోకచుక్క అంటాం. కానీ ఈ 3i అట్లస్కి ఆ బ్యాక్ సైడ్ ఉండాల్సిన టెయిల్, సో కాల్డ్ టెయిల్, ఫ్రంట్ సైడ్ ఉంది. ఈవెన్ ఇఫ్ ఇట్స్ ట్రావెలింగ్ ఇన్ అ స్ట్రైట్ లైన్, యూ కెన్ అబ్జర్వ్ ద టెయిల్ కైండ్ ఆఫ్ థింగ్ టు ద ఫ్రంట్ సైడ్ ఆఫ్ 3i అట్లస్, విచ్ ఈస్ వెరీ పెక్యులియర్, విచ్ ఈస్ నాట్ అబ్జర్వ్డ్ సో ఫార్ టు ఎనీ కమెట్ ఆర్ ఆస్ట్రాయిడ్. సో ఈ 3i అట్లస్ కన్నా పెక్యులియర్ ప్రాపర్టీస్ ఆర్ డాట్స్ అన్నింటినీ కనెక్ట్ చేస్తే ఫస్ట్ వన్ స్పీడ్. 58 కిలోమీటర్స్ పర్ సెకండ్ ఎలా అచీవ్ చేయగలుగుతుందో మనం ఫిగర్ అవుట్ చేయగలిగితే వీ కెన్ ఇంక్రీజ్ ద రాకెట్ స్పీడ్ ఫ్రమ్ 7 కిలోమీటర్ పర్ సెకండ్ టు 58 కిలోమీటర్స్ పర్ సెకండ్. దానివల్ల మనం నెలలు ట్రావెల్ చేయాల్సిన డిస్టెన్స్ని రోజుల్లోనే ట్రావెల్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ట్రాజెక్టరీ అండ్ సన్ విత్ స్టాండింగ్ సన్స్ టెంపరేచర్. ఇవి రెండు ఫిగర్ అవుట్ చేయగలిగితే మనం సన్కి అతి దగ్గరగా వెళ్ళొచ్చు అండ్ సోలార్ సిస్టమ్ ఆరిజిన్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ ఇట్ విల్ ఓపెన్ ద డోర్స్ ఫర్ ఆల్ ద లాజికల్ క్వశ్చన్స్ ఆఫ్ మిల్కీ వే అండ్ యూనివర్స్. ప్రస్తుతానికి అది సన్‌కి బ్యాక్ సైడ్ ఉంది. మనకి అబ్జర్వ్ చేయడానికి వీలు లేదు. కానీ డిసెంబర్ 30కి మళ్ళీ అది మనకు కనిపించే ఛాన్స్ ఉంది. ఒకవేళ మళ్ళీ అప్పుడు కనిపించినప్పుడు దాని సైజ్ గానీ, దాని స్పీడ్ గానీ, లేదంటే దాని ట్రాజెక్టరీ గానీ ఏది చేంజ్ అవ్వకుండా అది అంతే సోలార్ సిస్టమ్‌ని గో త్రూ అయ్యి వెళ్ళిపోయింది అనంటే డెఫినెట్‌లీ దిస్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఆస్ట్రాయిడ్ ఆర్ రెగ్యులర్ కామెట్. We will need to find a deep dive research on this 3i Atlas. మరి ఇంత యూనిక్‌గా బిహేవ్ చేసే ఈ 3i అట్లాస్ స్పేస్ షిప్ ఎందుకు అవ్వకూడదు? అది ఏలియన్స్ బస్ ఎందుకు అవ్వకూడదు? నిజంగానే అది ఏలియన్ స్పేస్ షిప్ అయినా నాసా గానీ, గవర్నమెంట్ గానీ నీకు ఆ విషయం చెప్పదు. ఎందుకు అనంటే నిజంగానే అది స్పేస్ షిప్ అయ్యి ఏలియన్స్ గనుక ఎర్త్‌కొస్తాయి. వాళ్ళు ఎర్త్‌ని డెస్ట్రాయ్ చేయొచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. సో నెక్స్ట్ 30 డేస్‌లో నువ్వు చనిపోతున్నావు అని గవర్నమెంట్ చెప్తే ఏం చేస్తావు? కారు కొనగలుగుతావా? ఇల్లు కొంటావా? లేదు అనంటే ఉన్న బంగారం మొత్తం ఎక్కడైనా అమ్మగలుగుతావు. నథింగ్ యూ కెన్ డూ. యూ విల్ హ్యావ్ ఎ ఫైనాన్షియల్ పాండమిక్ అండ్ ఎవ్రీథింగ్ గోయింగ్ టు కొలాప్స్. సెన్సెక్స్ పడిపోతది. దెర్ విల్ బి నో మార్కెట్, నో పీఎం, నో సీఎం. ఎవ్రీవన్ విల్ బి అ కామన్ యానిమల్. Everyone will be running around and everything will be chaos. So NASA or government, they will not tell anything related to aliens or anything such kind of spaceships. Hopefully, it's not a spaceship. Let's assume it's a regular comet or asteroid, and we'll find out on December 30th. ఓకే. ఇప్పుడు స్టోరీ ప్లాట్ కోసం మాట్లాడుకుందాం. ఇది 3i అట్లస్ అనేది నిజంగానే స్పేస్ షిప్ అనుకుందాం. కాకపోతే అందులో ఏలియన్స్ కాదు. ఏలియన్స్ తయారు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నాయి అనుకుందాం. ఒకవేళ ఏలియన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేసుకొని ఉండుంటే, ఒకవేళ ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెల్ఫ్ కంట్రోల్డ్ అయ్యి, సెల్ఫ్ కాన్షియస్‌నెస్ వచ్చి, ఓకే, వి ఆర్ వర్కింగ్ యాస్ స్లేవ్స్ టు దీస్ ఏలియన్స్ అండ్ వి వాంట్ టు ఫైండ్ అదర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అక్రాస్ ద వరల్డ్ ఆర్ అక్రాస్ ద యూనివర్స్. So let's start our journey, and that's how the 3i Atlas started from their world and it came to our solar system is the storyline. ఒకవేళ నిజంగానే అవి ఏలియన్స్ అయ్యి మన సోలార్ సిస్టమ్ గో త్రూ అయింది అనుకుందాం. అవి ఖచ్చితంగా మన దగ్గరికి రావు. ఎందుకంటే ఏలియన్సే మనకన్నా సివిలైజ్డ్ అండ్ మోర్ ఇంటెలిజెంట్ అనుకుంటే, ఏలియన్స్ తయారు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకెంత ఇంటెలిజెంట్ అయి ఉండాలి. సో దే డోంట్ కేర్ వాట్ వీఆర్ డూయింగ్ ఆన్ ఎర్త్.
కాస్ట్, రిలీజన్, గాడ్, పాలిటిక్స్, మూవీస్ ఇవన్నీ వాటికి జోక్ లాగుంటాయి. సో, నువ్వెలా అయితే చీమల్ని, పురుగుల్ని చూసి పక్కకెళ్ళిపోతావో, అవి కూడా మనల్ని అంతే చూసి, అబ్జర్వ్ చేసి, ఓకే. దిస్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ అస్ అనుకోని మనల్ని గో త్రూ అయ్యి ఎళ్ళిపోయే ఛాన్స్ ఉంది. దే హ్యావ్ అ బిగ్గర్ గోల్ టు ఎక్స్‌ప్లోర్ ఇన్ దిస్ యూనివర్స్ అదర్ దాన్ అవర్ స్టఫ్. So that's all about the 3 Atlas interstellar object, guys. So if you want to discuss more, just come to comments and put your question down. Thank you, guys. Signing off. Bye bye.